ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ ప్రవళిక, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అట్ ఆక్సిడెంటల్. నేను ఈరోజు ఓరల్ హ్యాబిట్స్ ఇన్ చిల్డ్రన్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. బేసిక్గా పిల్లల్లో మనం తరచూ నోట్లో వేళ్ళు పెట్టుకునే అలవాట్లను చూస్తూ ఉంటాం. అలాంటి అలవాట్లు అదొక్కటైనా ఇంకా పలు విధాలు ఉన్నాయి. వాటి గురించి వచ్చే డెంటల్ ఇష్యూస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం పిల్లల్లో తరచూ వేళ్ళు పెట్టుకునే అలవాటును చూస్తుంటాం. అలా వేళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఇలా వేళ్ళు పెట్టుకున్నప్పుడు ముందున్న పళ్ళు వరకు అవి ఎత్తొచ్చేసి చూడడానికి మంచిగా కనపడవు. యాక్చువల్గా ఈ హ్యాబిట్స్ అన్నీ ఏవైతే ఈ ఓరల్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఇవి ఒక 3 సంవత్సరాల వరకు ఓకే. 3 సంవత్సరాల కన్నా పిల్లలు తరచూ అవే పాటిస్తుంటే వాటిని మనం గుర్తించి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అనేది చేయాలి. నోట్లో వేలు పెట్టుకోవడం ఒకటే కాకుండా కొందరు టంగ్ థ్రస్టింగ్ అంటారు. టంగ్ థ్రస్టింగ్ అంటే మనం ముందు నాలుగైతే ఏదైతే ఉందో బేసికలీ అది ఎక్కడ ఉంటుందంటే దాని రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అంగిలికి టచ్ అవుతుంది. కానీ అంగిలికి కాకుండా అదే టంగుతో ముందు పళ్ళని ఇలా అని ముందుకు అంటుంటే మనకి పంటికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా డెంటల్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కాకుండా మౌత్ బ్రీతింగ్ అంటే మౌత్ బ్రీతింగ్ వల్ల నోట్లో సలైవా ఫ్లో అనేది తక్కువగా ఉండి తరచూ డెంటల్ కేరీస్ రావడం జరుగుతుంది. ఈ మౌత్ బ్రీతింగ్ అనేది దేనివల్ల వస్తుంది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అలానే కొందరు పిల్లలు అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, నాసల్ కంజెషన్ ఏమన్నా ఉన్నాలే కానీ వీటి వల్ల కూడా మౌత్ బ్రీతింగ్కి పిల్లలు అలవాటు పడుతుంటారు. అలాగే లిప్ బైటింగ్ వల్ల ఏంటంటే లిప్ అనేది కొరుకుతూ ఉంటారు పళ్ళ మధ్యలో. అప్పుడు మనకి పై పళ్ళు అనేవి ఎత్తుగా వచ్చేస్తే కింద పళ్ళు అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇలా చూడ్డానికి మంచిగా ఉండకుండా అది దానికి కొన్ని డెంటల్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డెంటిస్ట్ని సంప్రదించడం మంచిది. థ్యాంక్ యూ.